ఇవ్వబడిన సమాచారం విచారించిన తర్వాత నిజమని తేలింది. అది సత్యమని తెలిసాక ఆ ఇద్దరిని అక్కడ ఉరివేసి చంపేశారు. మొదటికే అనుకోవచ్చేమో, రాజుకు నేను గొప్ప మేలు చేశాను, గొప్ప కీడు నుంచి తప్పించుకునేలా చేశాను, రాజు నన్ను గణపరుస్తాడేమో. ఎప్పుడు గణపరుస్తాడు? రాజు నన్ను మర్చిపోయాడేమో, రాజు నా పేరు ప్రస్తావిస్తాడేమో, లేదా రాజు ఏమైనా కానుకలు పంపిస్తాడేమో అని ఎదురు చూసి ఉండొచ్చేమో. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నాకు తెలిసి మొదటికే కూడా మర్చిపోయేవాడిగా ఉండొచ్చేమో. ఒక దినం రాజుకు నిద్ర పట్ల. అప్పటికే ఇజ్రాయెల్ ప్రజలందరినీ చంపాలని శత్రువైన హామాను పన్నాగం పన్ని తాకీదులు వ్రాయించి శాసనాలు పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. శత్రువు ప్రయోగాలు జరుగుతున్నాయి దేవుని ప్రజల మీద, దేవుని సంఘం మీద. ఆ రాత్రియే రాజుకు నిద్ర పట్ల. ఆ రాత్రి సమయంలోనే మొర్దెకైకి నిద్ర పట్ల. అయ్యో, ఈ సమాచారం, ఈ తాకీదులు వెళితే, ఈ పత్రికలు వెళితే దేవుని ప్రజలను చంపేస్తారు, ఇజ్రాయెల్ ప్రజల్ని వధించేస్తారు. అయ్యో, ఈ శ్రమ నుంచి ఎలా తప్పింపబడతాం? ఆయనకు నిద్ర రాలా. ఆ రాత్రి సమయంలో రాజుకు నిద్ర రాక అక్కడ కొన్ని గ్రంథాలు ఉంటాయి. ఎవరన్నా ఏమైనా చేసినటివి, ఎవరన్నా దేశానికి కానీ రాజు కుటుంబానికి కానీ ఏమన్నా ఉపకారం చేస్తుంటే వాళ్ళని ఎలా సత్కరించారో, లేదా వాళ్ళని ఎలా గణపరిచారో, వాళ్ళకి ఏమేమి కానుకలు ఇచ్చారో అన్నీ రాయబడి ఉంటాయి. ఆయన వెళ్ళి ఆ తాకీదులు తీసుకురమ్మన్నాడు. తీసుకొని వచ్చారు. తాకీదులు అక్కడ ఉంటున్న పత్రాలు చదువుతూ ఉంటే ఒక దినం ఆ రాజు మీద జరిగిన కుట్ర తెలిపిన వాడిని పేరు రాయవల్ల. ఎవడో తెలిపాడు, అది నిజమని తేలింది. ఆ దినం చంపేశారు. అక్కడ చూస్తున్నాడు, అరే, రాజునైనా నాకు ప్రత్యుపకారం చేసిన వానికి ఏమైనా ప్రత్యుపకారం చేశారా అని అక్కడ ఉంటున్న బంటూతుని పిలిచి అడిగాడు. ఏమైనా ఇచ్చారా అతనికి? ఏమి ఇవ్వలేదయ్యా. పోనీ ఏమైనా సత్కరించారా? ఏం సత్కరించలేదు. పోనీ ఏమైనా బహుమతులు? అబ్బా, ఏమి ఇవ్వలేదయ్యా. సరే, హామాని రమ్మను. హామాను వచ్చాడు. ఆ దినం మనకి సమాచారం అందించిన వ్యక్తికి ఏం చేస్తే బాగుంటుంది చెప్పు? అతన్ని సత్కరించేటప్పటికి రాజు ఎక్కే గుర్రం, రాజు ధరించే వస్త్రాలు, కిరీటం ఒకటి పట్టుకొని వెళ్ళాలి. రాజు గణపరిచ ఉద్దేశించి వానికి ఎలాగో జరుగును అన్నట్లు చేయాలి అని చెప్పాడు. రాజు అన్నాడు, నువ్వు చెప్పిందంట మొర్దెకైకి చేయిపో అన్నాడు. నువ్వేం చెప్పావో ఆ విషయం అదంతా మొర్దెకైకి జరిగించుకో అన్నాడు. షాక్ అయిపోయాడు, ఆశ్చర్యపడిపోయాడు హామాన్. మొర్దెకైని పిలిచి గణపరిచాడు. ఆ రాజు వీధులలో గణపరిచారు. అదొక సమయం, అదొక సందర్భం. అప్పటికే కొన్ని సంవత్సరాలు జరిగిపోయాయి, అప్పటికే కొన్ని నెలలు జరిగిపోయాయి. మర్చిపోయినాడేమో రాజు అనుకున్నాడు. ఎవరు? మొర్దెకై. కానీ రాజు మర్చిపోలా. తాళపత్ర గ్రంథాలలో చూసి హెచ్చించాడు. ఆ రాజు కంటే గొప్ప రాజు మన రాజు. ఆ రాజు కంటే ధారాళంగా దయచేవాడు మన ప్రభు. ఈ భూరాజులైనా మర్చిపోతారేమో కానీ మన దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవునికి మనం ఇచ్చే విషయములైనా, దేవుని సేవ విషయములైనా, నువ్వు విత్తే ప్రతి విత్తనానికి దేవుడు ఫలం దయచేసేవాడుగా ఉంటున్నాడు. నువ్వు విత్తిన ప్రతి దానికి 10 ఆశీర్వాదం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. నువ్వు విత్తిన ప్రతి గింజకు కాయలు దయచేసేవాడుగా ఉంటున్నాడు. నువ్వు చేసే సంఘ క్షేమ అభివృద్ధి కొరకు నువ్వు చేస్తున్న ప్రతి పనిని దేవుడు చూసేవాడుగా ఉంటున్నాడు.
తగిన సమయములో దీవించేవాడుగా, హెచ్చించేవాడుగా, ఘనపరిచేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఆ సమయం వచ్చేంత వరకు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నంత వరకు, దేవుడు మనల్ని దీవించేంత వరకు, దేవుడు మనల్ని కనికరించేంత వరకు ఆ బలిష్టమైన చేతి కింద అణిగి మనం ఉందాం. ఆయన సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన సమయంలో ఆయన అద్భుతాలు చేసే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన సమయంలో గొప్ప కార్యాలు చేసే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన సమయంలో అద్భుతాలు చేసే దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పేతురు అంటాడు, ఆయన సమయం వచ్చేంత వరకు, ఆయన జ్ఞాపకం చేసుకునేంత వరకు, ఆయన కరుణించేంత వరకు ఆయన చేతి కింద అణిగి ఇండుడి, నిలిచుండుడి, ఎదురు చూడండి, కనిపెట్టుకోండి, ఓపిక కలిగి ఉండుడి, విశ్వాసముతో ఉండండి. దేవుడు తగిన సమయంలో హెచ్చించేవాడిగా ఉన్నాడు అన్నట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ దినం దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. తగిన సమయంలో మనల్ని హెచ్చించేవాడుగా మనతో మాట్లాడుతున్నాడు. తగిన సమయంలో భక్తుల జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. కనుక మనం కూడా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సమయంలో మనల్ని హెచ్చించినంత వరకు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగమణిగుందాం. తలనుంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములు. నాయన పరిశుద్ధాత్మ దేవుడా, నాయన మీరు తగిన సమయం ముందు మమ్మల్ని హెచ్చించినట్లు, నాయన మమ్మల్ని హెచ్చించినట్లు తండ్రి, బలిష్టమైన నీ చేతి క్రింద అణిగి ఇండుటకు మాకు సహాయము దయచేయము నాయన. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఇనుడి అని నీ వాక్యము సెలవిచ్చినట్లు ప్రభువా, నాయన బలిష్టమైన నీ చేతి క్రింద తండ్రి మీ సమయాలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేంత వరకు నాయన సమయం కొరకు ఎదురు చూసే కృపను మాకేవ్వండి తండ్రి. నాయన సమయం వరకు నాయన నిలిచే బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని శక్తిని బలమును మాకు దయచేయండి ప్రభువా. నాయన పరిశుద్ధాత్మ దేవుడా, తగిన సమయంలో అద్భుతాలు చేసే దేవుడుగా, నాయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించిన దేవుడు తండ్రి, నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన మేము కూడా దీన మనసు కలిగి నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నాయన ఓపిక కలిగి తండ్రి, వినయం కలిగి నాయన ప్రార్థనా జీవితంతో తండ్రి కనిపెట్టుకోవడానికి మాకు సహాయం దయచేయి నాయన. వద్దకైనా మాకు చూపించావు ప్రభువా. తగిన సమయంలో రాజు చేత హెచ్చింపబడినట్లు చేసిన దేవుడు నాయన. అయ్యా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన మీ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నంత వరకు తండ్రి మమ్మల్ని ఆశీర్వదించినట్లు తండ్రి, నాయన మమ్మల్ని దీవించినట్లు నాయన ఓపికతో నాయన ఉండటకు సహాయము దయచేయమంటూ నాయన నీ పాదాలు పట్టుకొని స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ నాయన నీ కృపతో దయతో మమ్మల్ని కప్పి ముందుకు నడిపించమంటూ ప్రభువా, రక్షకుడు ప్రభువైన యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.